డియర్ ఫ్రెండ్స్, కార్ లోపల బ్యాటరీ అనేది చాలా ముఖ్యమైన వస్తువు. దీని కండిషన్ అనేది ఎప్పుడు మనం పర్ఫెక్ట్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అయితే రోజువారీ కార్యక్రమంలో మీరు డైలీ వెహికల్ వాడినా, వీక్లీ వన్స్ వాడినా, 10 డేస్కి ఒకసారి వాడినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు రన్ చేసినప్పుడు ఒక 1-2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే ఛార్జర్ ఉంటుంది కాబట్టి ఆల్టర్నేటర్ ఛార్జింగ్ అయిపోయి మీకు కొంచెం డిశ్చార్జ్ అయినా కూడా ఛార్జ్ చేస్తుంది. ఈ విధంగా చేయటాన్ని ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. ఈ ట్రికిల్ ఛార్జింగ్ సిస్టమ్ అనేది ఆల్వేస్ మీకు వెహికల్లో పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు బ్యాటరీ డిశ్చార్జ్ కాదు, ఎప్పుడు వర్కింగ్ కండిషన్లో ఫుల్లీ ఛార్జింగ్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఏదో జాబ్ పరంగా కానీ ఏదో కారణం కానీ ఒక 2 నెలలు, నెల రోజులు లేకుంటే 4 నెలలు ఆ పై కాలం మీరు లాంగ్ పార్కింగ్ టైంలో చేస్తారనుకోండి, అంతకాలం పార్కింగ్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు తీసుకోవాలి. అవేంటంటే, ఈ బ్యాటరీని మీరు పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఈ బ్యాటరీతోని మీకు కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈసీఎం, ఇంజిన్ కంట్రోల్ మాడ్యూలు, పవర్ స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూలు, హీటింగ్ కంట్రోల్ మాడ్యూలు, మళ్ళీ బ్రేక్స్ కంట్రోల్ మాడ్యూలు, ఇవన్నీ కంట్రోల్ మాడ్యూల్స్ ఈ వెహికల్ నడుస్తున్నప్పుడు మీకు పనిచేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మేనేజ్మెంట్ నడుస్తూ ఉన్నప్పుడు ఏ ట్రబుల్ లేకుండా వీలైద్ది. అయితే ఈ డిస్కనెక్ట్ చేయకపోవడం వల్ల ఈ చెప్పిన కంట్రోల్ మాడ్యూల్స్ అన్నీ యాక్టివ్ మోడ్లో ఉండడం వల్ల కరెంట్ కంటిన్యూగా వాటిలో పాస్ అవుతూ ఉంటుంది. ఏదో అనుకోని సంఘటనలో ఏదైనా జరిగింది అనుకోండి, అది యాక్టివ్ మోడ్లో ఉండటం వల్ల, బ్యాటరీ కనెక్షన్ ఉండటం వల్ల అవి డ్యామేజ్ కావచ్చు, కాలిపోవచ్చు. ఈ రీసెంట్ టైంలో మేము నోటీస్ చేసిన ఎగ్జాంపుల్ కేసెస్ ఏంటంటే, అంత టైం పార్కింగ్ పెట్టినప్పుడు ఎలకలు బాగా ఎంటర్ అవుతున్నాయి. ఎలకలు లోపలికి వచ్చేసి ఈ వైరింగ్ని, ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ని, వీటన్నిటిని కొట్టేస్తున్నాయి. అలాంటప్పుడు ఎప్పుడైతే బ్యాటరీ డిస్కనెక్ట్ చేయకపోవడం వల్ల, ఆ వైర్ కట్ చేయడం వల్ల ఎలకలు ఎక్కడన్నా బాడీకి ఎత్తాయి, గ్రౌండ్ అయితే ఈ బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ కావడం జరుగుతుంది, లేకుంటే షార్ట్ సర్క్యూట్ కావడం జరుగుతుంది, లేకుంటే బర్న్ కావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ మంచి కండిషన్లో ఉన్న ఆ మాడ్యూల్స్ అన్నీ చాలా విలువైనవి. ఒక్కొక్కటి 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. అవన్నీ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కాలిపోవచ్చు, డ్యామేజ్ కావడం. అందుకోసం మీరు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి ఉంచినట్టయితే, ఒకవేళ ఎలకలు కొట్టినా కూడా, వైర్ షార్ట్ అయినా కూడా మీకు షార్ట్ సర్క్యూట్ కాదు, వైర్ డ్యామేజ్ కాదు, మాడ్యూల్స్ డ్యామేజ్ కాదు. మీకు ఓన్లీ తర్వాత వచ్చినాక ఆ డ్యామేజ్ అయిన ఎలకలు కొట్టిన వైర్ని మీరు రీవర్క్ చేసి టేపింగ్ చేసుకొని మళ్ళీ మీరు వెహికల్ వాడుకోవచ్చు. మీరు బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెడితే 1 డేలో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. మీకు ఈ విధంగా ప్రాబ్లం పెద్ద కాకుండా అవాయిడ్ చేయవచ్చు. ఒకవేళ మీరు అలా చేయకుండా బ్యాటరీ కనెక్షన్ అయి ఉన్నట్టయితే, ఎలకలు కొట్టినట్టయితే, ఆ వైర్ షార్ట్ సర్క్యూట్ అయినట్టయితే ఫైర్ కావచ్చు, డ్యామేజ్ కావచ్చు, ఆ మాడ్యూల్స్ ఖరాబ్ అయిపోయి పనికి రాకుండా పోవచ్చు. అవన్నీ రీప్లేస్ చేయాలంటే మీకు చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. దయచేసి దీన్ని మీరు గుర్తించండి. ఈ పెద్ద ప్రాబ్లాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి.